ఈ యొక్క సువార్త సభలకు వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ, వేదిక కింద భాగంలో ఉన్నటువంటి దేవుని దాసులు, మరి ప్రియులు పెద్దలైనటువంటి వారందరికీ, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకును, ఆర్కెస్ట్రా వారికి, అలాగే ఈ కాలనీ వాసులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, మరి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందామండి. మొదటి సమూయేలు గ్రంథం, మరి యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో నుండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాన్ని గూర్చి మనం వినబోతూ ఉన్నాం. ఈ మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది న్యాయాధిపతుల కాలాన్ని సూచిస్తూ ఉంది. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత కనబడుతుంది ఈ మొదటి సమూయేలు గ్రంథంలో. అదేంటంటే కుటుంబాలుగా మనకు పరిచయం చేయబడుతూ ఉన్నాయి. మొదటిగా ఎల్కానా కుటుంబం మనకు పరిచయం అవుతుంది. తర్వాత దైవజనుడైన ఏలీ కుటుంబము మనకు పరిచయం అవుతుంది. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వెళ్ళేసరికి మరి బెన్యామీన్ గోత్రికుడైనటువంటి కీషు కుటుంబము మనకు పరిచయం చేయబడుతుంది. ఆ తర్వాత 16వ అధ్యాయానికి వెళ్ళేసరికి యోధా గోత్రికుడైనటువంటి యెష్షై కుటుంబం మనకు పరిచయం చేయబడుతుంది. ఆ తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి 25వ అధ్యాయంలో చూస్తే నాబాలు అనేటువంటి వ్యక్తి కుటుంబం పరిచయం చేయబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో అన్ని కుటుంబాలుగా పరిచయం చేయబడుతూ రాయబడి ఉన్నాయి. మరి ఈరోజు రాత్రి మనం ఒక కుటుంబాన్ని పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. ఆ కుటుంబము ఎవరిదంటే ఎల్కానా. ఈ ఎల్కానా అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని 1-2 అధ్యాయాలలో మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి యొక్క ఎల్కానా కుటుంబాన్ని గూర్చి మనం ఈ రాత్రి వినడానికి ముందుగా ఒక ఉపోద్ఘాతాన్ని నేను మీకు పరిచయం చేసి తర్వాత ఎల్కానా కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మనము ఆలోచన చేసినప్పుడు కుటుంబ వ్యవస్థలో మరి పురుషుడు ఒక తండ్రి పాత్రను పోషించేటప్పుడు, కుటుంబ వ్యవస్థను నడిపించేటువంటి వ్యక్తిగా, బాధ్యతను భారాన్ని మోసేటువంటి వ్యక్తిగా, ఆ కుటుంబాన్ని అంతటిని సంరక్షించి పోషించేటువంటి వ్యక్తిగా, ఆ పిల్లల అవసరాలు, భార్య అవసరాలు తీరుస్తూ ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునేటువంటి ఒక ప్రముఖమైనటువంటి పాత్రను, బాధ్యత కలిగిన, భారం కలిగిన పాత్రను పోషిస్తూ ఉంటాడు. అంతవరకే కాదు కానీ మతపరమైనటువంటి విషయాలు కూడా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యజమానిగా తాను నిర్ణయిస్తాడు. ఒక మతాన్ని అవలంబించాలి అన్నా, ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి అన్నా, ఆ కుటుంబంలో ఉండేటువంటి యజమాని ఫలానా మతాన్ని మనం అంగీకరిద్దాం, ఫలానా దేవుణ్ణి మనం ఆరాధిద్దాము అన్నప్పుడు ఆ యజమాని మాటకు భార్య లోబడుతుంది, పిల్లలు లోబడతారు. వారందరూ కూడా ఆ కుటుంబ యజమాని చెప్పినటువంటి మార్గదర్శకాలను అనుసరిస్తారు.
కాబట్టి ఇంతటి రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి కుటుంబ యజమాని పాత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నటువంటి ఎల్కానా అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ వ్యక్తి ఆ న్యాయాధిపతుల కాలంలో ఉన్న ఆ సందర్భాలని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి పిల్లారా, ఏలి అనేటువంటి ఒక దైవజనుడిగా న్యాయాధిపతిగా ఉన్నటువంటి దినాలు, అటువంటి దినాలలో ఎల్కానా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి ఇతడు రామా అనేటువంటి పట్టణవాసిగా జీవిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీలు కానానుకు వెళ్ళి స్థిరపడిన తర్వాత 5వ తరానికి సంబంధించిన లేవీ గోత్రికుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎల్కానా అనేటువంటి పేరుకు దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి అర్థం ఇస్తుంది. మరి ఇటువంటి ఎల్కానా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక భక్తి కలిగినటువంటి భర్త స్థానంలోకి వస్తున్నాడు. రెండవది, భక్తి కలిగిన తండ్రి స్థానానికి వస్తున్నాడు. అంతేకాదు, తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి నడిపించి మరి దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, కుటుంబాలు రక్షణ పొంది ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ముందు కుటుంబ వ్యవస్థలో ఎల్కానా లాంటి తండ్రులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి నేను ఎల్కానా కుటుంబాన్ని గురించి నేను మీతో చెప్పబోతూ ఉన్నాను. ఆ దినాలలో దేవుని ప్రత్యక్షపు గుడారము, యెహోవా మందిరము షిలోహులో ఉండేటువంటిది. ప్రియులారా, ఆ షిలోహులో ఉన్నటువంటి యెహోవా మందిరానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళేటువంటిది చాలా ప్రియులారా అసౌకర్యంగా ఉండేటువంటి దినాలవి. ఎక్కువగా విగ్రహారాధనకు లోనై విగ్రహారాధన సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా నడిపించబడుతూ ఉండేవారు. అటువంటి కాలంలో ఈ ఎల్కానా అనేటువంటి ఈ లేవి గోత్రికుడు తన మనస్సులో నిశ్చయించుకున్నాడు. ఏమనంటే, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాని ఆరాధించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆరాధించాలి అనేటువంటి తన మనస్సులో ఒక నిశ్చయత తీసుకున్నాడు. తీసుకొని ప్రియులారా, ఈ యొక్క రామా అనేటువంటి పట్టణం నుండి, ఆ ప్రాంతం నుండి షిలోహులో ఉన్నటువంటి యెహోవా మందిరానికి తానే మొదటిగా వెళ్ళడం, బలులు అర్పించడం, దేవుడైన యెహోవాని ఆరాధించేటువంటి ఒక ఆరాధికుడిగా బైబిల్ గ్రంథంలో మనకు పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఆ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో నుండి 3వ వచనాన్ని మనం చదివితే, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచ్చుండెను అనేటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. ప్రతి ఏటా షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి వెళ్తూ ఉన్నవాడిగా మనకు పరిచయం చేయబడుతున్నాడు. తర్వాత ప్రతి ఏటా వెళ్ళినప్పుడల్లా బలులు అర్పిస్తూ ఉన్నటువంటి ఒక మంచి ధనవంతుడిగా కూడా కనబడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు ఈ సమాజంలో ఈరోజు దేవుని మందిరానికి ముందుగా వెళ్ళేటువంటి వారుగా పురుషులు కనబడడం లేదు. అధిక శాతము స్త్రీలే కనబడుతూ ఉన్నారు. నేటి కాలంలో సంఘంలో కూడా స్త్రీల సంఖ్య ఎక్కువగా కనబడుతుంది, పురుషుల సంఖ్య తక్కువగా కనబడుతూ ఉంది.
మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క కుటుంబ యజమాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని ఆరాధించడానికి తీర్మానించుకున్నాడు. మరి ప్రతి సంవత్సరము తరచుగా వెళ్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నటువంటి వాడిగా మనకు పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఈరోజు కుటుంబాలని మనం గమనించినప్పుడు ప్రియులారా, కుటుంబాలలో మరి పురుషుడు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎల్కానాని మార్గదర్శకంగా తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుచేతనంటే నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు మరి స్త్రీలు మందిరాలకు వెళ్తున్నారు, కానీ పురుషులు మందిరాలకు వెళ్ళడం లేదు. వారి పిల్లలు కూడా కొంతమంది వెళ్తున్నారు, కానీ కొంతమంది పిల్లలు కూడా మందిరానికి వెళ్ళడం లేదు. మరి ఆ కుటుంబాలను మనం చూస్తూ ఉన్నప్పుడు కొందరేమో దేవుని మార్గంలో నడుస్తున్నారు, కొందరేమో లోక సంబంధమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఒకవేళ భార్య ఏమండి మందిరానికి రండి అని చెప్పని అన్నా కానీ పురుషులు పట్టించుకోవడం లేదు, వారి పిల్లలు కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే ముందుగా పురుషుడు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మందిరానికి వెళ్ళేటువంటి ఒక అలవాటు తన జీవితంలో అలవర్చుకోగలిగినట్లయితే తన వెంబడి తన భార్యను తీసుకుని వెళ్ళగలుగుతాడు, తన పిల్లల్ని కూడా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళగలుగుతాడు. ఈ రోజున చాలామంది స్త్రీలు తమ భర్తల్ని మందిరానికి నడిపించే విషయంలో, తన పిల్లల్ని మందిరానికి నడిపించే విషయంలో ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వారు కష్టపడి ప్రయాసపడ్డా కానీ వారి ప్రయాస వృధా అయిపోతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ భక్తి అనేటువంటి మార్గాన్ని ఎల్కానా ఎంచుకొని ఆ యొక్క షిలోహులో ఉన్నటువంటి యెహోవా మందిరానికి తరచుగా ఏటేటా వెళుతూ వస్తూ బలులు అర్పిస్తూ ఉన్న ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఎల్కానా అక్కడ ఆ దైవజనుడు చెప్పేటువంటి సందేశాన్ని వింటూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు మొక్కుకునేటువంటి వాడుకను తాను కూడా అనుసరిస్తున్నాడు. ఆ మొక్కుబడులను చెల్లిస్తూ వస్తూ ఉన్నటువంటి వాడిగా మనకు పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ఈ యొక్క ఎల్కానా ఎప్పుడైతే అలా మందిరానికి వెళుతూ వస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడో, ఇప్పుడు ప్రియులారా తన జీవితంలో ఒక సంఘటన మనం చూడొచ్చు. తన భార్య అయినటువంటి హన్నా విషయాన్ని మనం చూస్తే ఆమె జీవితంలో చాలా కాలము పిల్లలు లేనటువంటి స్థితిలో మనకు కనబడుతుంది. ఆమె పిల్లలు లేనటువంటి స్థితిలో కనబడుతున్నప్పటికీ ఎల్కానా అనేటువంటి ఈయన ఆమెను ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పినానంటే ప్రియులారా, మనం 5వ వచనాన్ని కానీ చదివితే హన్నా తనకు ప్రియముగా నున్నందున అని చెప్పనని రాయబడి ఉంది. అంటే హన్నాను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించగలుగుతున్నాడు అనంటే మందిరానికి వెళుతున్నాడు కాబట్టి, మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు కాబట్టి, ఆ వాక్యానికి లోబడుతున్నాడు కాబట్టి, ఎంతో కాలంగా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా పిల్లలు లేదని అసహించుకోలేదు, పిల్లలు లేదని ఆమె మీద ఎటువంటి వ్యత్యాసాన్ని చూపించడం లేదు, ఎటువంటి రీతిగా ప్రదర్శించడం లేదు, కానీ ఆమెను ప్రేమించగలుగుతూ ఉన్నాడు. నిజంగా దైవభక్తి మార్గంలోనికి వెళ్ళలేనటువంటి భక్త, దైవభక్తిలోని లేనటువంటి వ్యక్తిని మనం ఈ సమాజంలో ఈనాడు చూస్తే, తన భార్యకి కొంతకాలం పిల్లలు లేని పరిస్థితులు ఏర్పడితే ఈరోజు ప్రేమించగలిగే భర్తలు ఉంటారా అని మనం ఆలోచన చేస్తే, మారు మనసు లేని భర్త, దేవుని సన్నిధి ఎరగని భర్త, మందిరానికి వెళ్ళి మందిరంలో వాక్యం విననటువంటి భర్త భార్యను ప్రేమించడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని ప్రియులారా. ఇతను దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నాడు కాబట్టి, దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాడు కాబట్టి, అక్కడ దైవజనుడి వాక్యాన్ని వినగలుగుతున్నాడు కాబట్టి, ఆ వాక్యానుసారమైనటువంటి రీతిలో హన్నాకు సంతానము ఆలస్యమైపోయినా ఆమెను ప్రేమించగలిగేటువంటి భర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో
చాలామంది భర్తలు ప్రియులారా భార్యల పట్ల ఇలాంటి అనుభూతి కలిగి ఉండాలి అంటే వారు ముందు దైవికమైనటువంటి మార్గంలో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే మరి వాక్యం వారికి అర్థమవుతుంది. మరి పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అనేటువంటి వాక్యాన్ని వినగలుగుతారు. ఆ వాక్యానుసారంగా తమ భార్యలను ప్రేమించగలుగుతారు. ఈ రోజున చాలామంది జీవితాలలో మనం చూస్తున్నప్పుడు మరి భార్యలు అనేటువంటి వారికి పిల్లలు లేనప్పుడు ఆ పిల్లలు లేనటువంటి వారిని ప్రేమించే విషయంలో భర్తలు చాలామంది పిల్లరా విఫలమైపోతూ ఉన్నారు. ఈరోజు కుటుంబ వ్యవస్థలు మనస్పర్ధలకు, రాగద్వేషాలకు, అనేకమైన వ్యత్యాసాలకు కారణం ఏంటి అని అంటే దైవికమైనటువంటి మార్గంలో కుటుంబం అంతా లేకపోవడం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మందిరానికి వెళుతూ వస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి, వాక్యాన్ని వినగలుగుతున్నాడు కాబట్టి, సంతానం లేనప్పటికీ కూడా తన భార్యను ప్రేమించగలిగేటువంటి భర్తగా, భక్తి కలిగినటువంటి భర్తగా, భక్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి భర్తగా మనకు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, తర్వాత మనం గమనిస్తే హన్నాను కూడా దేవుని మందిరానికి నడిపించినటువంటి భర్తగా కనబడుతూ ఉన్నాడు. భార్యను నడిపించినటువంటి భర్త. ఈ రోజుల్లో భార్యలను నడిపించేటువంటి భర్తలుంటే ఆ కుటుంబాలు చాలా త్వరగా రక్షించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఆ కుటుంబాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. ఈ రోజున చాలామంది పురుషులు ముందు మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారు, తమ యొక్క భార్యల్ని మందిరానికి నడిపించలేని స్థితిలో ఉంటున్నారు, తమ పిల్లల్ని కూడా నడిపించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. కానీ ఎల్కానా అలాంటి వాడు కాదు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరైనా ప్రత్యక్ష గుడారమైనటువంటి యెహోవా మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా వారిని ఎవరిని తన మనస్సులోకి తీసుకోలేదు. వారందరూ వెళితే వెళదాం అనుకోలేదు, కానీ తన మనస్సులో నిర్ణయించుకున్నాడు, ఈ దేవుణ్ణి ఆరాధించాలి, ఈ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ దేవుణ్ణి సేవించాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి తాను వెళ్ళగలిగాడు. మరి సంతానం లేనప్పటికీ తన భార్యను ప్రేమించగలిగాడు. ఇప్పుడు తన భార్యను కూడా దేవుని యొక్క మందిరానికి నడిపించగలుగుతున్నటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు పరిచయం చేయబడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సమాజంలో, అధికంగా స్త్రీల సమాజంలో హన్నాను గూర్చి అధిక శాతం ప్రసంగిస్తూ ఉంటారు. కానీ ప్రసంగించే ముందు హన్నా కంటే తన భర్త భక్తి కలిగినటువంటి భర్తగా, తన భార్యను కూడా మందిరానికి నడిపించినటువంటి భర్తగా తను ప్రథమ స్థానంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలు సాఫల్యతకు, కుటుంబాల ఆశీర్వాదానికి ముఖ్యమైనటువంటి ఎంపిక చేయబడిన వ్యక్తి కుటుంబ యజమాని అయినటువంటి పురుషుడు అనే దానికి ఎగ్జాంపుల్గా ఎల్కానా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే మనం చూస్తే హన్నాను కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళిన వాడుగా మనకు పరిచయం చేయబడుతున్నాడు. ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు అదే 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే, వారు షిలోహులో ఉన్న అన్నపానములు పుచ్చుకుని తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచున్నది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూసారండి, ఇప్పుడు ముందు ఎవరు వెళ్ళారు దేవుని సన్నిధికి? హన్నా వెళ్ళిందా, ఎల్కానా వెళ్ళాడా? మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముందు ఎవరు వెళ్ళారండి? ముందు ఎవరు వెళ్ళారు? ఎల్కానా వెళ్ళాడు. మరి ఎందుకు హన్నా గురించి మాట్లాడతాం? ఎల్కానా ఏమైపోయాడు? ఆమెకి శిరస్సు అయినటువంటి పురుషుణ్ణి ఎందుకు పక్కన పెడుతున్నాం? పురుషుని పక్కన పెట్టి హన్నాను ఎందుకు హైలైట్ చేస్తున్నాం? మనం ఆలోచించాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఒక కుటుంబం త్వరగా రక్షణలోనికి రాలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? పురుషుడు అవుతున్నాడు. ఒక కుటుంబము దేవుని ఆరాధించలేకపోవడానికి కారకుడు ఎవడవుతున్నాడో తెలుసా? పురుషుడు అవుతూ ఉన్నాడు. ఒక కుటుంబం ఆశీర్వదించబడలేని దానికి కారకుడు ఎవడవుతున్నాడు అంటే పురుషుడే అవుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఇతను మనం చూస్తున్నప్పుడు పిల్లారా, భర్త భక్తి కలిగినటువంటి భర్త స్థానంలో మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు అన్నాను కూడా మందిరానికి తీసుకుని వెళ్ళిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు చూడండి, వారిద్దరి జీవితాన్ని గమనించండి.
వారి వైవిక వివాహమైనటువంటి తర్వాత వారి దాంపత్య జీవితంలో ఎంతో కాలం వాళ్ళు సంసారం చేస్తున్నప్పటికీ కూడా ముందుగా మత సంబంధమైన విషయాలలో ఎల్కానా జోక్యం చేసుకొని తాను ముందుగా వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి వాడిగా మార్చబడ్డాడు. అపార్థం చేసుకోకుండా భార్యను వాక్యానుసారంగా ప్రేమించగలిగేవాడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన భార్యను కూడా దేవుని యొక్క మందిరానికి నడిపించిన కుటుంబ యజమానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు నేను చెప్పే ప్రసంగం మీకు అర్థమవుతుంది అంటున్నారా? అర్థమవుతుందన్న వాళ్ళు చేయొద్దండి, చూద్దాం. అర్థమవుతుందా మీకు? కృష్ణునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్నా విషయాన్ని మనం చూస్తే ఈమె యెహోవా సన్నిధికి వెళ్ళి ఈమె ఏం చేస్తుంది అని చెప్పంటే బహుగా దుఃఖాక్రాంతురాల ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేటువంటిదిగా మనకు పరిచయం చేయబడుతుంది. భర్త ఎలా కనబడుతున్నాడు? మొక్కుకుంటున్నటువంటి మొక్కుబడులు చెల్లించే భర్తగా కనబడుతున్నాడు. ఇప్పుడు భార్య ఎలా కనబడుతుంది? కన్నీరు కార్చి ప్రార్థించేటువంటిదిగా మనకు కనబడుతుంది. ఈరోజు ప్రతి కుటుంబంలో ఇటువంటి దంపతులు ఉండడం ఎంత అవసరం ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి కుటుంబ వ్యవస్థలో ఇటువంటి దంపతులు ఉండడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో మన భర్తలు ఎల్కానాల వలె ఉన్నారా? ఈ రోజున మన భార్యలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చేటువంటి హన్నాల వలె ఉన్నారా అని ఆలోచన చేస్తే, ఒకవేళ కన్నీరు కార్చే హన్నాలు ఉన్నా ఇదిగో మొక్కుబడులు చెల్లించి ఆరాధించేటువంటి ఎల్కానాలు ఉన్నారండి? ఎల్కానాలు ఉన్నారా? ఇప్పుడు చెప్పండి. ఆ రోజు పరిశుద్ధమైన ప్రమాణాల చేత వివాహం చేసుకున్న వారి దాంపత్య జీవితంలో ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం చూస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒకే మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఈ రోజున వీళ్ళిద్దరిని మీరు గమనించండి. వీరిద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. తన భార్య కన్నీరు కార్చి ప్రార్థించేటువంటిదిగా ఉంది, తన భర్త మొక్కుబడులు చెల్లించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇద్దరు మందిరానికి వెళుతూ వస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ప్రతి ఆదివారము దంపతులుగా వెళ్ళే కుటుంబాలు ఎన్నున్నాయి ఇక్కడ? ఆలోచన చేయాలి. ప్రతి ఆదివారము భార్యాభర్తలు కలిసి మందిరానికి వెళుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ సభల్లో నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. కృష్ణునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరికి ఏటా మందిరానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఎల్కానా అన్న ఇద్దరు ప్రతి సంవత్సరం ఏటా మందిరానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వెళ్తున్నారు, వస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్తూ ఉన్న వారిగా కనబడుతున్నారు. ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ప్రియులారా. ఒక నామకార్థపు క్రైస్తవుడట చాలా ఉన్నతంగా సంపాదించాడు. తన జీవితంలో తనకు ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడిని చాలా గారాబంగా పెంచాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఇద్దరు కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ బాబు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన వెంబడే ఆ తండ్రి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. డాక్టర్ గారు వచ్చారు. ఆ అబ్బాయిని ఆ స్పృహలో నుంచి మేల్కొల్పమని ఆ తండ్రి అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు నేను ప్రయత్నిస్తానన్నాడు. ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించినప్పుడు ఆ స్పృహలో నుంచి మేల్కొన్నాడు. మేల్కొనే లోపు ప్రియులారా, డాక్టర్ గారు ఒక విషయం చెప్పాడు ఆ తండ్రికి. ఏమన్నా తెలుసా? అతనికి వచ్చినటువంటి భయంకరమైన వ్యాధిని బట్టి ఈసారి ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోతే అక్కడే చనిపోతాడండి, బ్రతికే అవకాశాలు ఎక్కువగా లేవు అని చెప్పేశాడు. చెప్పినటువంటి తర్వాత ప్రియులారా, ఆ స్పృహలో నుంచి మేల్కొల్పగానే ఈ తండ్రి ఆ అబ్బాయితో చెప్పాడు, బాబు నీవు స్పృహ తప్పి పడిపోయావు, డాక్టర్ గారిని పిలిపించాను, డాక్టర్ గారు వచ్చి నిన్ను మేల్కొల్పాడు, ఈసారి నువ్వు స్పృహ తప్పి పడిపోతే నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు రా అని చెప్పన్నాడు. ఆ మాట వినగానే ఆ బాబు భయపడిపోయాడు. భయపడిపోయి కన్నీళ్లు విడిచి ఆ తండ్రిని అలా గట్టిగా హత్తుకొని ఒక మాట అడిగాడు, నా జీవితంలో నేనేమీ కోరను, ఒకటి అడుగుతాను, నాకు చేస్తావా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అన్నాడు, నీవు పుట్టింది మొదలుకొని ఇదిగో నీకు అన్ని చేస్తూ వచ్చాను, అన్ని ఇస్తూ వచ్చాను, నీ భారము బాధ్యత మోస్తూ వచ్చాను, నీకేం కావాలో అడుగిస్తానని చెప్పన్నాడు. నాకు కావాల్సింది ఒకటే నాన్న, నన్ను బ్రతికించమని ఆ దేవునికి ప్రార్థన చెయ్యి అని అడిగాడు. చేయగలడా?
ఎప్పుడన్నా దేవుని సన్నిధికి వెళ్ళాడా? దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడా? వాక్యాన్ని విన్నాడా? అటువంటి అలవాటు ఉందా? ఆలోచించాను. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ బాబు అడుగుతున్నాడు, నాన్న నా కొరకు ప్రార్థన చేయి, నన్ను బ్రతికించమని ఆ దేవుని వేడుకో అంటూ ఉన్నాడు. ప్రార్థన చేయగలడా? ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి నీ బిడ్డ కోసం నీ భర్త ప్రార్థన చేయగలడా? ప్రయాణమై వెళ్తున్న నీ బిడ్డ కోసం నీ భర్త ప్రార్థన చేయగలడా? ఒక బిజినెస్ కోసం నీ భర్త ప్రార్థన చేయగలడా? ఆలోచన చేయాలి. ప్రార్థించలేకపోతున్నాడు. మౌనంగా ఉంటే ఏంటి నాన్న చెప్పు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆ కన్న తండ్రి, నీకు భౌతిక సంబంధమైనవన్నీ అవసరం అవుతాయని అన్నీ సంపాదించాను, కానీ నా ప్రార్థన అవసరత నీకు వస్తుందని నేను గుర్తించలేకపోయాను రా అన్నాడు. నా ప్రార్థన అవసరాన్ని నువ్వు కోరుతావని నేను ఊహించలేకపోయాను. నీకు కావలసినటువంటి భౌతికమైనవన్నీ కూడా నేను కూడబెట్టాను, అవన్నీ సంపాదించగలిగాను, కానీ నా దగ్గర నుంచి నీకు అవసరమైంది ప్రార్థన అని నేను తెలుసుకోలేకపోయాను. నాకు ప్రార్థించడం రాదు నాయనా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థల్ని మనం చూస్తున్నప్పుడు అటువంటి ప్రార్థించలేనటువంటి తండ్రులు, మందిరానికి వెళ్ళలేనటువంటి తండ్రులు, ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఈరోజు మందిరానికి వెళ్ళలేనటువంటి భర్తలను బట్టి ఆధ్యాత్మికంగా మందిరానికి వెళ్ళేటువంటి స్త్రీలు ఆ భర్తల గురించి ఎంత బాధపడుతున్నారు. పిల్లలు చేతికి ఎక్కొచ్చి కూడా ఆ తండ్రి వెళ్ళేటువంటి దారుల్లో వెళుతూ ఉన్నప్పుడు, ఆ తల్లి మాట వినకుండా ఉంటూ ఉన్నప్పుడు ఆ పిల్లల గురించి అంగలార్చేటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని రాత్రి నేనేమి ఇబ్బంది పెట్టను. నేను సకాలానికే ముగించడానికి ప్రయత్నిస్తాను. సమయం కూడా 9:30 మాత్రమే అయ్యింది. బహుశా ఇంకొక అరగంట లోపలే ముగించి పంపించి వేస్తాను. కానీ నేను చెప్పేది ఒకటి, మన జీవితాలను గురించి మనకు దేవుడిచ్చే సందేశాన్ని ఆలోచించినప్పుడు మన జీవితాలు మార్చుకోగలిగితే మనం ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మీరు గమనించండి, హన్నా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళుతూ రాగలిగిందో తన భర్తను బట్టి కన్నీరు కార్చి ప్రార్థించగలిగేదిగా ఉందో, ఇంతకాలం పిల్లలు లేనటువంటి తన జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు అనుభవిస్తున్న ఆమె ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళగలిగింది కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయగలుగుతుందో తెలుసా? ఆ పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థించగలుగుతుంది. ఒకప్పుడు శారాని మనం చూసాం, నవ్వుతూ సరిపెట్టేది. ఒకప్పుడు రిబ్కాను చూసాం, పిల్లల గురించి శ్రద్ధే లేకుండా బ్రతికింది. ఒకప్పుడు పిల్లల రాహేలును చూసాం, భర్తను చొక్కా పట్టుకుని బలవంతం చేసి పిల్లల్ని ఇవ్వమన్నది. కానీ శారా వల్లే, పిల్లరా రిబ్కా వల్లే, మరి రాహేలు వల్లే హన్నా లేదు. హన్నా ఎలా ఉందో తెలుసా? వారిలా లేదు. దేవుని మందిరానికి వెళ్ళింది కాబట్టి, దేవుని ముఖ దర్శనం చేసుకోగలిగింది కాబట్టి, దేవుడు తప్పక నా నిందను తొలగిస్తాడని ప్రగాఢంగా నమ్మగలిగింది కాబట్టి, ఆ కన్నీరు కార్చి ప్రార్థించగలిగింది కాబట్టి, ఆ కన్నీటి ప్రార్థనే ఆమెకు సంతానాన్ని అనుగ్రహించింది. మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను ఈ స్త్రీల సమాజానికి. ఈరోజు శారా వలె ఎంతమంది ఉన్నారు? రిబ్కా వలె ఎంతమంది ఉన్నారు? రాహేలు వలె ఎంతమంది ఉన్నారు? ఆమె రాహేలు వలె లేదు, రిబ్కా వలె లేదు, శారా వలె లేదు. తన భర్తతో కూడా మందిరానికి వెళ్ళగలిగి కన్నీరు కార్చి ప్రార్థించి దేవుని యొద్ద నుండి అడిగి ప్రత్యుత్తరంగా కుమారుని సంపాదించుకోగలిగి. ఇటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు వారికి పుట్టేటువంటి పిల్లలు ఎటువంటి వారు అవుతారు? లోక సంబంధమైన భార్యాభర్తలకు పుట్టే పిల్లలు, రక్త మాంసాలతో పుట్టే పిల్లలు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని బాధను కలిగించే పిల్లలు ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఈరోజు నీ పిల్లలు నీకు సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారా? ఈరోజు నీ పిల్లలను చూసి తల్లిదండ్రులుగా మీరు గర్వపడేటువంటి స్థితిలో ఉన్నారా? క్రీస్తునందు పిల్ల వాళ్ళిద్దరూ దైవికమైన మార్గంలో వెళ్ళగలిగారు కాబట్టి, వారి జీవితంలో ఆమె చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి ఒక కుమారుని పొందుకోగలిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎల్కానా
చూడండి, అదే 1వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదివితే, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేట బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంటి వారందరూ, ఒకరితో ఆరంభమైంది, భార్యతో కూడా తీసుకొని వెళ్ళగలిగాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డను కూడా. ఏమండి, మీకు అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? ఈ వాక్యం మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు మళ్ళా చెయ్యొద్దండి ఒకసారి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటి వారందరినీ తీసుకుని వెళ్తున్నాడు ఎల్కానా. బాగా గమనించండి. అంటే ఎలా చేయగలుగుతున్నాడు ఈ పని అనంటే, ఆనాడు అబ్రహామును గుర్తు చేసుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసుకోగలిగాడు. అబ్రహాము దేవుని సంగతులన్నీ తన ఇంటి వారికి చెప్తాడని దేవుడైన యెహోవాకు తెలుసట. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందో తెలుసా? మీ పిల్లలు పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇదిగో వారికి ఈ ధర్మశాస్త్ర విషయాలు మీరు నేర్పించాలి అని చెప్పినట్లుగా ఆ ధర్మశాస్త్రానుసారంగా ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డను కూడా తీసుకొని దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా వెళ్తున్నాడు. ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను, నీ భర్తను ప్రేమించి ఇచ్చిన నీ పిల్లలందరితో కూడా కలిసి నువ్వు దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? నువ్వు ఒక్కదానివే కనబడితే నీ భర్త కనబడడం లేదు, నీ పిల్లలు కనబడడం లేదు. ఈరోజు 2 కనబడితే 3 కనబడడం లేదు. కానీ నీ ఇంటి వారందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. నీ ఇంటి వారందరూ కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. దేవునికి నీ కుటుంబం అంతా కావాలి. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే కాదు, నీ కుటుంబం అంతా కావాలి ఆయనకి. బైబిల్ అంతా కూడా చెబుతున్న సారాంశం అదే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళని కానానుకు తీసుకుని రావాలనుకున్నప్పుడు దేవుడైన యెహోవా కూడా చెప్తాడు. ఏమని తెలుసా? వారిని ఇంటిగా తీసుకొని రా అన్నప్పుడు ఫరో పంపించాడు. కానీ మోషే అంటాడు, ఆయనకి ప్రతి కుటుంబం కావాలి, ప్రతి కుటుంబాన్ని నువ్వు పంపించేంత వరకు దాకా మేము పోము. అవును, దేవునికి ప్రతి కుటుంబం కావాలి, ఇంటి వారందరూ కావాలి, నీవు కావాలి, నీ భర్త కావాలి, నీ పిల్లలు కావాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తాం అని అంటాడు. బైబిల్లో మనం చూస్తాం, లూదియా ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. బైబిల్ గ్రంథంలో చూస్తాం, సరసాల నాయకుడు అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. నోవాహు కుటుంబాన్ని చూస్తాం, ఒక్కరిని మిస్ చేసుకోకుండా అతని ఇంటి వారందరూ కూడా నీటి సంబంధమైన బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. ఈరోజు నీ ఇంటి వారందరూ కావాలి. నీ ఇంటి వారందరిని నడిపించేటువంటి ఒక ఎల్కానా పాత్రను నువ్వు పోషించగలగాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి స్థానాన్ని ఎల్కానా కలిగి ఉన్నాడు. ఇంటి వారందరినీ తీసుకుని వెళ్ళగలిగాడు. ఇంటి వారందరినీ, ముందు తాను వెళ్ళాడు, తర్వాత తన భార్యను తీసుకుని వెళ్ళగలిగాడు, తర్వాత దేవుడిచ్చిన బిడ్డను కూడా తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నాడు. అంతేకాదు, అలా ఎప్పుడైతే వెళ్ళగలిగాడో పిల్లారా, ఇంటి వారందరితో కూడా వెళ్ళగలిగాడో, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? 2వ అధ్యాయం 20 వచనం చదివితే, యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఆ ఇంటి వారందరినీ కూడా ఆ మందిరంలోనికి వెళ్ళగానే ఆ దైవజనుడు దీవించాడంట. ఆ దీవెని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఈరోజు ఆదివారం మందిరంలోకి వెళ్ళి ఆరాధన అయిపోగాలని నువ్వు ఒక్కదానివే దీవెని కోసం దైవజనుడు ముందుకు వస్తున్నావు. నీ భర్తేడి, నీ పిల్లలేరి, ఏమైపోయారు? ఇక్కడ అలా లేదు. వాక్యం ఎలా ఉందంటే, అతని ఇంటి వారందరినీ ఎల్కానా దీవించగా వారందరూ తిరిగి ఇంటికి వెళ్ళారు. మరి నీ ఇంటి వారందరూ ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడి దేవుని దీవెని తీసుకుని వెళ్తారు? ఎప్పుడు? ఎంతకాలానికి? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబము త్వరగా
ప్రభువులోకి రావాలి అంటే స్త్రీ చేత కాదండి, స్త్రీ చేత కాదు, అది పురుషుని చేత అవుతుంది. ఈరోజు పురుషుని చేత అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ కుటుంబాన్ని మనం చూస్తే ఇప్పుడు ఎలా ఉంది ఆ కుటుంబం? ఆలోచించండి. తాను ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగాడు కాబట్టి, తన భార్యను కూడా నడిపించగలిగాడు కాబట్టి, వారి జీవితంలో లేని సంతానాన్ని దేవుని దగ్గర పొందగలిగాడు కాబట్టి, ఇప్పుడు ఆ బిడ్డను కూడా తీసుకొని ఇంటి వారిగా వెళ్ళారు కాబట్టి, ఆ ఇంటి వారిని అక్కడ దేవుడు దైవజనుడి ద్వారా దీవిస్తున్నాడు. ఆ దీవెను తీసుకుని మరలా రామాకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఎల్కానా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు భర్తల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది స్త్రీలు, కుటుంబాలు ప్రియులారా దీవించబడలేకపోవడానికి కారణం, ఎంతోమంది పిల్లలు ప్రభువులోకి రాగలేకపోవడానికి కారణం కుటుంబ యజమాని అవుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ కుటుంబాన్ని సక్సెస్ చేసింది ఎల్కానా అయితే, కొన్నిసార్లు భర్త జీవితంలో అటువంటి విషయంలో ముందు రాలేనప్పుడు రక్షణ పొందినటువంటి ఒక భార్యగా నీవైనా ముందుకు రావాలి. నీవైనా ముందుకు రావాలి. ఎందుకు రావాలో తెలుసా? బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో ఏమో నీకే తెలియను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ భయమైతో కూడిన పవిత్రమైన ప్రవర్తన వలన నీ భర్తను రాబట్టొచ్చు అని చెప్పినదే బైబిల్ చెప్తుంది. నీ భర్త ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు సక్సెస్ అవ్వాలి. నువ్వు సక్సెస్ అవ్వాలి. నువ్వు సక్సెస్ కాక నీ భర్త సక్సెస్ కాకపోతే నీ పిల్లలు ఏమైపోతారు? ఏమైపోతారు నీ పిల్లలు? ఆలోచించు. జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన, నేను చెప్పిన ఈ సందేశానికి సాదృశ్యమైన ఒక సంఘటన చెప్పి నేను ముగించి వేస్తాను. చెన్నై ప్రాంతంలో సభలకు నేను పినాకిని ట్రైన్ ఎక్కి కావల్లో వెళ్తూ ఉన్నాను. ఒక సహోదరి పండ్లు అమ్ముకుంటూ ఆ ట్రైన్లో వస్తూ ఉంది, యాపిల్ పండ్లు అంటూ. నా తెల్ల బట్టలు చూసి ఒక మాట, మీరు పాస్టరయ్య గారా? అవునమ్మా అన్నా. యాపిల్ పండ్లు తీసుకొని తినండి పాస్టరయ్య గారు అన్నాను. అయ్యయ్యో వద్దమ్మా అన్నా. లేదండి తీసుకోండి అయ్య గారు అన్న. వద్దు తల్లి, నువ్వు అమ్ముకోని రమ్మా అన్న. పాపం ఆ రోజు శుక్రవారం, ట్రైన్లో జనం లేదు, ఆమె వ్యాపారం జరగలేదు, అక్కడంతా ఖాళీ ఉంది. నేనున్న ప్లేస్ అంతా పక్కనే కూర్చొని నా వైపే చూస్తూ ఉంది. నేనన్నాను, ఏంటమ్మా చూస్తున్నాను? తీసుకోండి అయ్య గారు అంటుంది. నేను ఒక మాట అడిగాను, నేను పాస్టర్ గారు నన్ను నువ్వు ఎలా గుర్తుపెట్టావు అని అడిగాను. తెల్ల బట్టలు చూసా అంటే, కాదు అయ్య గారు, మిమ్మల్ని చూస్తే పాస్టర్ అయ్య గారు లాగానే అనిపిస్తున్నారు అని చెప్పాను. అప్పుడు నాకు డౌట్ వచ్చి, నువ్వు రక్షించబడ్డావా అని అడిగాను. నువ్వు రక్షించబడ్డావా అని చెప్పని అడిగితే ఆమె చెప్పింది, నేను రక్షించబడ్డాను అన్నయ్య అని చెప్పాను. చాలా సంతోషం చెల్లి, అట్టయితే ఇవ్వమ్మా అని చెప్పాను. అవి తీసుకున్న తర్వాత మరలా నాకు అనిపించింది, సరే మంచిది చెల్లి, మరి నీకు ఎంతమంది పిల్లలు ఏంటన్నా? 2 పిల్లలు, మగ పిల్లలు అన్నది. మరి మీ ఆయన ఏం చేస్తాడు అంటే, మా ఆయన పలానా పని చేస్తాడు. మరి నీ భర్త రక్షించబడ్డా? నీ పిల్లలు రక్షించబడ్డారా అని చెప్పని అడిగాను. అడిగినప్పుడు ఆ సిస్టర్ ముందు కాస్త ముఖం నల్లగా పెట్టింది. తర్వాత నాకు నిదానంగా సమాధానం ఏం చెప్తుందంటే, అన్నయ్య వాళ్ళు రక్షించబడ్డారు, కానీ వాళ్ళు రక్షించబడడం సామాన్యంగా రక్షించబడలేదన్నయ్య. వాళ్ళ రక్షణ కోసం నా ప్రయాస, నా కష్టం, నా త్యాగం చాలా ఉందన్నయ్య. ఏముందంటే, తన భర్తని, పిల్లల్ని రక్షణలోనికి తెచ్చుకోవడానికి తన ప్రయాస, కష్టం, త్యాగం చాలా ఉందంట. అరే ఇలా చెప్పేవేంటి చెల్లి, ఎంత ప్రయాసపడ్డావు, ఎంత త్యాగం చేసావు, ఎంత కష్టపడ్డావు అంటే, అన్నయ్య ఆ పెద్ద సాక్ష్యం నేను చెప్పాలంటే నీకు వింటావో లేదో అని. చెప్పమ్మా వింటాను అని చెప్పన్నా. చెప్పడం ప్రారంభించి, మేము సింగరాయకొండ ప్రాంతానికి వచ్చాము, మాది పరాయి ఊరు. అక్కడికి వచ్చి 500 రూపాయలు అద్దెడ్లు తీసుకొని నేను పండ్ల వ్యాపారం చేసుకుంటూ, పిల్లలను చదివించుకుంటూ, భర్త ఏ పని చేయడు, తాగుబోతాడు, ఏ పని చేయడు, పిల్లల్ని చదివించుకుంటూ, ఆ పిల్లల్ని చదివించే స్తోమత లేక పిల్లల చదువు కూడా ఆపేశాను. ఆ పిల్లలు కూడా గాలి తిరుగుతారు, వాళ్ళు ఏం పని చేయరు. ఈ పండ్ల వ్యాపారం మీదే కుటుంబాన్ని అంతా నడిపిస్తూ, బాడుగు కడుతూ, ఎంతో కష్టపడుతూ వచ్చాను అన్నయ్య. నేను కూడా విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన దాన్ని.
నాకు కూడా యేసు ప్రభు తెలిసినటువంటి వాడు కాదు. కానీ ఒక రోజున మా ఇంటి సమీపాన సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి అన్నయ్య. 3 రోజులు జరుగుతున్న సువార్త సభల్లో ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఎందుకో ఆకర్షించబడ్డాను. అక్కడికి వెళ్ళి కూర్చుందాం, మనశ్శాంతి లభిస్తుంది అనిపించింది అన్నయ్య. ఆ 3వ రోజు వెళ్ళి కూర్చున్నాను. ఆ వాక్యం వింటూ ఉన్నాను. ఆ వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యము నన్ను ఆకర్షించింది. నేను పశ్చాత్తాపడి నా పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఒక 2 వారాల తర్వాత మా వారికి పిల్లలకి చెప్పకుండా బాప్తిసం తీసుకొని ఈ విధంగా నేను రక్షణ పొందాను అన్నయ్య అని చెప్పి. మంచిదమ్మా, మంచిది. మరి నువ్వు రక్షణ పొందావు, మరి వాళ్ళని ఎలాగ రక్షణలోకి తీసుకురాగలిగావు అని అంటే చెప్పిన మాట ఏంటో తెలుసా? పిల్లరా బాగా ఆలోచన చేయండి. ఆమె చెప్తుంది ఏమనో తెలుసా? ఏమండి, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను, మీకు చెప్పలేదు, తప్పే. కానీ నా మాట వినండి, ఈ త్రాగుడు మానేసి మందిరానికి రండి అని మా వారికి చెప్తే మా వారు నన్ను అసహించుకునేవారు అన్నయ్య. మా పిల్లలు అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఆయనేమో నేను సంపాదించి తెచ్చిన దాన్ని త్రాగుడికి తీసుకెళ్తాడు, వాళ్ళేమో వాళ్ళ ఖర్చులకు తీసుకెళ్తారు. ఒక్కొక్క నెలలో 500 రూపాయలు అద్దె కట్టే స్తోమత కూడా లేక నేను యేసు ప్రభు దగ్గర ఏడ్చేదాన్ని. ఏమన్నా తెలుసా అన్నయ్య? ఎందుకయ్యా నన్ను ఆకర్షించుకున్నావు? ఎందుకయ్యా నిన్ను నమ్ముకునేటట్లు నన్ను చేశావు? మరి నిన్ను నమ్ముకున్నాను, ఈరోజు నా భర్త నా పిల్లలు నిన్ను నమ్ముకోలేదు కదా, వాళ్ళు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు కదా అని చెప్పని వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఎంతగానో ఏడ్చేదాన్ని అన్నయ్య. కానీ ఇంటికి వస్తే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఎంతో బాధ అన్నయ్య. కానీ ఒక రోజున ఉపవాస ప్రార్థనకు మందిరానికి వెళ్ళాను. ఉపవాస ప్రార్థనకు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు ఉపవాస ప్రార్థనలో ఇలాగే చెబుతున్నాడు, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువేమో నీకే తెలియను. ఇదిగో ఆ స్థానంలో లూదియా ఉంది. లూదియా తన భర్తను పిల్లలందరినీ కూడా రక్షణలోనికి తీసుకొస్తూ ఆమె ఒక వ్యాపారం చేస్తూ వ్యాపారానికంటే ప్రాధాన్యత ఆ కుటుంబ రక్షణకి ఇచ్చింది. నిజమేనండి? నిజమేనా కాదా? వ్యాపారం కంటే ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? తన ఇంటి వారి రక్షణకి ఇచ్చింది. ఆ సందేశం విన్నప్పుడు నా కోసమే చెప్తున్నట్టున్నాడు ఈ దైవజనుడు, ఇది నా కోసమే మాట్లాడుతున్నట్టున్నాడు ప్రభు అని అనిపించింది అన్నయ్య. ఆ వాక్యం విన్న తర్వాత ఇంటికి వచ్చాను. మరి నేను ఎలాగైనా లూదియాలాగా నా భర్తను నా పిల్లల రక్షణలోనికి తీసుకురావాలి, ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాను. నేనేం చేసేదాన్నో తెలుసా అన్నయ్య? నేను ఉదయకాలం వెళ్తే సాయంకాలం ఇంటికి వచ్చే నేను ఆ పండ్ల వ్యాపారంలో మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి మిగిలిన పండ్లు ఉన్నా సరే ఆ మిగిలిన సమయమంతా కూడా ఇంట్లో మోకరించి వాళ్ళ రక్షణ కొరకై కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అన్నయ్య, ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కానీ వారిలో మార్పు రాకపోయినా నా ప్రార్థన విడిచిపెట్టలేదు, నా ఉపవాసాన్ని విడిచిపెట్టలేదు, కన్నీళ్లు కారుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూనే వచ్చాను అన్నయ్య. కానీ ఒకరోజు జరిగిన మహా అద్భుతం ఏంటో తెలుసా? మా వారు నన్ను మందిరం దాకా చిన్న స్కూటీలో వదిలిపెట్టి వస్తాడు, కానీ మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకురాడు. నేనే ఆ ఎండలో నడుచుకుంటూ ఆ కిలోమీటర్ దూరం రావాలన్నయ్య. అటువంటిది ఒకరోజు ఆదివారం ఉదయకాలాన ఆయన నోటితో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఏంటి ఈరోజు మందిరానికి వెళ్ళవా, నువ్వు ఇంకా సిద్ధపడలేదా, పద నేను వదిలిపెట్టి వస్తానన్నాడంటే ఆ రోజే తొలిగా మాట అన్నాడు అన్నయ్య. అంతవరకు దాకా ప్రతిసారి నేను బ్రతిమలాడుకునేది, నేను ప్రాధేయపడేది అన్నయ్య. ఆ రోజు ఆ మాట అన్నందుకు దేవుడా నీకు స్తోత్రం, ఈ రోజైనా ఆయన నోట పలికించావు చాలయ్యా అనుకున్నాను. కానీ ఆ రోజు నేను స్నానం చేసి రెడీ అయ్యే లోపు ఆయన కూడా స్నానం చేశాడు. మరి నేను అనుకున్నాను ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు అనుకున్నాను. స్నానం చేశాడు, తీసుకుని వచ్చాడు, ఆ మందిరం దగ్గర వదిలిపెట్టాడు. నేను యథావిధిగా వెళ్ళి స్త్రీల పక్షాన కూర్చొని మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకొని ఆమెను చెప్పుకునేటువంటి లోపల ఆ పురుషుల పక్షాన నా భర్త కూర్చోవడం కూడా నేను చూశాను అన్నయ్య అని చెప్పాను. చూడగా అప్పుడు నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి. నా ప్రార్థన విన్నావు ప్రభువా, నా ప్రార్థనకు జవాబిచ్చావు ప్రభువా. త్రాగుబోతూ నా భర్త జీవితంలో ఈరోజు నన్ను అర్థం చేసుకొని నాతో పాటు వచ్చి సమానంగా నాతో కూడా కూర్చోగలిగాడంటే నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవయ్యా.
నువ్వెంత నమ్మదగిన దేవుడు అయ్యా. నిజంగా నా మొరను ఆలకించావు. ఈరోజు నా భర్త నాతో పాటు పురుషుల పక్షాన కూర్చుంటున్నప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. చాలు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివేనయ్యా అని చెప్పని ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించానన్నయ్యా, ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సాయంకాలం స్నానం చేసినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఆయన కూడా మోకరించాడన్నయ్యా. మోకరించి అన్న మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం ఎలాగో నాకు తెలియదు, కానీ నీతో నేను కూర్చుంటాను, నువ్వు ప్రార్థన చేసేంతవరకు అన్నాడు అన్నయ్య. ఆ విధంగా ఉదయకాలం నాతో ప్రార్థనలు ఏకీభవిస్తాడు, సాయంకాలం ప్రార్థనలు ఏకీభవిస్తాడు. ఆ విధంగా మందిరానికి తీసుకెళ్తాడు, వస్తూ ఉంటున్నాడు. కానీ మా పిల్లలు రానటువంటి విషయంలో నేను ఎంతో కాలం ప్రయాసపడి మానుకున్నా. ఇప్పుడు ఆ బాధ్యత భారం ఆయనకి తెలిసిందన్నయ్యా, ఆయనకి తెలిసింది. ఆ పిల్లలను కూర్చున్న బాధ్యత భారం నాకంటే ఎక్కువగా ఆయనకు తెలిసింది. ఆయన నాతో ఏమనేవాడు తెలుసా? ఇంతకాలం నేను ఆలస్యం చేశాను, ఇప్పుడు ఆ పిల్లలను చూస్తుంటే బాధేస్తుంది. ఆ పిల్లలు అలా దూరంగా వెళ్తుంటే, మన ఇద్దరం మందిరానికి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉందని ఆయన నాతో చెప్పడం ప్రారంభించాడు అన్నయ్య, నాతో చెప్పడం ప్రారంభించాడు. కొద్ది దినాల లోపల పరిపూర్ణంగా మార్పు చెంది వ్యసనాలన్నీ విడిచిపెట్టి తాను కూడా బాప్తిస్వం పొంది ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేటువంటి వాడిగా మార్చబడ్డానికన్న మాట ఏంటంటే, నేను కూడా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకుని సంపాదించి నీకు సహాయపడతానన్నాడు అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు తెరువు గురించి నా భర్తకు మారు మనసు పొందేంత వరదాకా తెలియలేదన్నయ్యా, తెలియలేదు. ఆయన టిఫిన్ కొట్టు పెట్టాడు, ఆయన కూడా సంపాదించి నేను సంపాదిస్తున్న దానికి సహాయపడడం ప్రారంభించాడు. ఎంతో ఆనందపడ్డాను. పిల్లలైతే ఇంకా మారు మనసులోనికి రాకపోతూ ఉంటే, నేనేమీ చేయలేకపోతూ ఉంటే, ఒక ఆదివారం ఉదయకాలాన్ని ఆ పిల్లల్ని మేల్కొల్పడానికి వెళ్ళినటువంటి నా భర్త ఆ పిల్లల దగ్గర నిలబడి అన్న మాట ఏంటో తెలుసా? నేను చాలా మారిపోయాను రా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాను, ఇక మిగిలింది మీరిద్దరే. దయచేసి నా కుమారులారా, మిమ్మల్ని గద్దించలేను, తిట్టలేను, ఏమీ చేయలేను. మీ అమ్మ వెళ్ళే మార్గంలో నేను వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు మీరిద్దరూ కూడా దయచేసి మా మార్గానికి రండి నాయన. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జన్మనిచ్చిన తండ్రిగా ఆనాడే నేను కానీ మార్పు చెంది ఉండి మీ అమ్మనిగా నడిపించగలిగి ఉండుంటే మిమ్మల్ని కూడా నడిపించగలిగి ఉండేవాడిని రా. కానీ మీ అమ్మే నన్ను నడిపించింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని నేను కఠినంగా వ్యవహరించలేని స్థితిరా అని కన్నీరు కార్చి ప్రాధేయపడుతుంటే, మా వారికి మా పిల్లల పట్ల వచ్చిన బాధ్యతను చూసి నేను ఎంత ఆనందపడ్డానన్నయ్య, నేనెంత ఆనందపడ్డాను. కానీ ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు. ఒక ఆదివారం మేమిద్దరం వెళ్ళిన తర్వాత మా పిల్లలు కూడా వచ్చి ఆ యవనస్తుల భాగంలో కూర్చోవడం నేను నా భర్త కల్లారా చూసామండి. దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుల భాగంలో మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చి కూర్చోవడం చూసాం. ఆ రోజు మేము చెప్పకుండానే ఆరాధన అయిపోగానే చాపలెత్తే విషయం, చిమ్మే విషయం, ఆ మందిర పరిచయ విషయం మేము చెప్పకుండానే నా పిల్లలు చేసినప్పుడు నేను ఎంత గర్వపడ్డాను అన్నయ్య, ఎంత గర్వపడ్డాను. అలా మెల్లగా వస్తూ వస్తూ ఇద్దరు కూడా బాప్తిస్వం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ దేవుని మహాకృప వలన నా బిడ్డలిద్దరికీ కూడా ప్రైవేట్ కంపెనీల్లో జాబులు వచ్చాయి. నా భర్త వచ్చేసి టిఫిన్ కొట్టు పెట్టాడు, నేను పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చాను. అయితే ఏ 500 రూపాయలు అద్దె కట్టలేనటువంటి ఇంట్లో నేనున్నానో అదే ఇంటిని కొనుక్కునే స్తోమత నా కుటుంబానికి దేవుడిచ్చాడన్నయ్యా. ఈరోజు నా కుటుంబం ఆశీర్వదించబడింది. దేవుని మందిరంలో జరిగేటువంటి ప్రతి సభలకు మొట్టమొదటి కానుక నా కుటుంబంలో నుంచి, మా నలుగురు సంపాదనలో నుంచి తొలి కానుకిస్తున్నప్పుడు అది చూస్తూ ఉన్న విశ్వాసులందరూ కూడా మమ్మల్ని చూసి ఎంత గర్వపడతారన్నయ్య, ఎంత గర్వపడతారు. చాలు, ఈ ప్రయాణంలో నేను ఎక్కడేమైపోయినా నా భర్తను గురించి, పిల్లల గురించి చింత కూడా నాకు లేదన్నయ్య. ఎందుకో తెలుసా? నా భర్త మార్పు చెందాడు, నా బిడ్డలు మార్పు చెందారు, మేమందరము దేవుని మార్గంలో ఉన్నాం. ఈరోజు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నామన్నయ్య. ఇది నా సాక్ష్యం అని చెప్పినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. నీలాగా స్త్రీలుంటే
దారి తప్పిపోతున్న భర్తల్ని, పిల్లల్ని సరైన దారిలోనికి తీసుకురాగలిగే నీలాంటి స్త్రీ సమాజమే ఉంటే ఈ రోజున మందిరాలలో స్త్రీలే ఉండరమ్మా. మీ భర్తలు, మీ పిల్లలు అందరూ ఉంటారు, మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. కానీ నీలాగా అందరూ లేకపోవడం చాలా దురదృష్టకరం అమ్మా అని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని విన్న మన జీవితాలలో ఒకవేళ నీ భర్త హెల్కానాలా లేకపోయినా నీ జీవితంలో నువ్వు లూదియాలాగైనా మారి నీ భర్తని, నీ పిల్లల్ని ఏదో ఒక రోజుకు నువ్వు దేవుని దగ్గరకు నడిపించి నీ ఇంటి వారందరూ రక్షణ పొంది నీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడేటట్లుగా నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ పైకి లేచి నిలువబడదాం. అందరూ పైకి లేచి నిలువబడదాం. అందరూ పైకి లేచి నిలువబడదాం. దయచేసి ప్రియులారా పైకి లేయండి అమ్మా, పైకి లేయండి, పైకి లేయండి, పైకి లేచి నిలువబడు. ఈ వాక్యాన్ని నిజంగా ప్రభు నీ కోసం మాట్లాడాడని నువ్వు నమ్మగలిగినట్లయితే కీబోర్డ్ బ్రదర్ ఉన్నారా? బయటికి వెళ్ళి ఉన్నారా? ఒక క్షణం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం ప్రియులారా. ఆనాటి దినాలలో ఎల్కానా కుటుంబాన్ని మనం చూస్తున్నాం. దేవుని మందిరానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళడము సముఖంగా లేనటువంటి ఆ దినాలలో ఎల్కానా ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళాడు అని విన్నాం. దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా మార్చబడ్డాడని విన్నాం. ఇదిగో తర్వాత తన భార్యను ఇదిగో దైవికమైన మార్గంలో ఉండుటను బట్టి ప్రేమించగలిగాడని మనం విన్నాం. తన భార్యను కూడా దేవుని సన్నిధికి నడిపించగలిగాడని విన్నాం. ఆమె కూడా కన్నీటి ప్రార్థన చేసేటువంటిదిగా ఉంది కాబట్టి ఏ అవమానంతో జీవించిందో ఆ అవమానాన్ని తొలగించుకోగలిగేటువంటి కన్నీటి ప్రార్థన చేత ఒక కుమారుని పొందగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంటి వారందరినీ కూడా ఎల్కానా ఏటేటా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. దైవజనుడు దేవుని మందిరంలోనికి వెళ్ళిన ఎల్కానా ఇంటి వారందరినీ దీవించగా వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీ పిల్లలు దీవించబడాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ రాత్రి కాలపు వేళ దేవుడు నీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఈ సందేశంలో, ప్రభువా నిజమే నాయనా, ఒకవేళ నా భర్త ఎల్కానాలా లేకపోయినప్పటికీ ముందుగా నువ్వు నన్ను ఆకర్షించుకొని నీ కృపచేత నన్ను రక్షించుకొని ఉన్నట్లయితే నా భర్తను ప్రభువా మార్చుకోవడానికి, నా పిల్లల్ని కూడా మార్చుకోవడానికి, నీ సన్నిధికి నడిపించడానికి నాయనా నా కట్టి కృప దయచేయి ప్రభువా అని రాత్రి వేళ ప్రభు సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఒక ఆలోచన చేస్తావా? ప్రార్థన చేస్తావా? ఒక సరైనటువంటి తీర్మానం చేస్తావా? ఎక్కడికి వెళ్ళారు దాన్ని? అందరూ మీ కళ్ళు మూసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఎదిగి ఇంకా ప్రభు సన్నిధిలో కనబడక, నీ భర్త వయసు అయిపోతూ కూడా దేవుని సన్నిధిలో కనబడక, ఎంతకాలం నువ్వే వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ నువ్వొక్కదానివే దేవుని తీసుకొని వస్తూ ఉన్నట్లయితే, అవును ప్రభువా, ఈరోజు నా పక్కలో నా భర్త లేకపోవడం, నా పిల్లలు లేకపోవడం, నా కుటుంబాన్ని దీవించమని చెప్పి అడిగేటువంటి స్థితిలో లేకపోవడం నాకెంతో బాధయ్యా. నిజంగా ఈ రోజున ప్రభువా నా కుటుంబాన్ని బట్టి నువ్వు మాట్లాడావు, నా కుటుంబాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడావు ప్రభువా అని చెప్పాను. ఈరోజు రాత్రి నిజంగా ప్రభు నీ కుటుంబంతో మాట్లాడాడని నువ్వు తెలుసుకోగలిగితే, ఒకసారి ప్రియమైనటువంటి తల్లి నీవైనా తీర్మానం చేస్తావా? నీవైనా ఆ సహోదరి వల్లే నీ భర్తను, నీ పిల్లల్ని ప్రభు సన్నిధికి నడిపించే మార్గంలో నీ వంతును ప్రయాసపడతావా? ఒకవేళ నీ భర్త ఇదిగో పట్టించుకోలేదని నువ్వు నిరాశపడుతున్నావా? నా భర్తే చేయలేదు, నేను చేయలేను అనుకుంటూ ఉన్నావా? నీ చేతనవుతుందమ్మా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రలాపించగలిగితే రాతి గుండెను తీసివేసి నీ భర్తకు మాంసపు గుండెనిచ్చి నీ ప్రార్థన బట్టి నీ భర్తను ఆయన నడిపించగలడు, నీ పిల్లల్ని కూడా నడిపించగలడు. ఆ రోజేనమ్మా నీకు సంతోషం, అప్పుడే నీ పిల్లలకు ఆశీర్వాదం. ఒకవేళ ఇంతకాలము దేవుని సన్నిధికి వెళ్ళక
వెళుతున్నటువంటి నీ భార్యను అపార్థం చేసుకుంటూ, నిన్ను బట్టి నీ పిల్లలకు కూడా వెళ్ళక, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా లేకపోవడానికి ఒక తండ్రిగా నువ్వు కూడా కారణమై ఉంటే, ఈ రాత్రి వేళ ఒక పురుషునిగా నువ్వు కూడా ఆలోచించయ్యా, నేను కూడా ఎల్కానా వలె దేవుని సన్నిధికి వెళ్తాను, నా పిల్లల్ని కూడా నేను నడిపిస్తానని చెప్పని ఒక తీర్మానం చేస్తావా? ఒక తీర్మానం చేస్తావా ప్రియా దేవుని బిడ్డ? దయచేసి అటువంటి తీర్మానం చేసుకోగలిగే వాళ్ళు ఉంటే, ఇదిగో ఈ రోజున అటువంటి తీర్మానం చేసుకోగలిగే వాళ్ళు ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. పురుషుల వైపున నేను ఎల్కానాలా నా కుటుంబాన్ని ప్రభువా భక్తి మార్గంలో నడిపించి, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి నా వంతు నేను కూడా ఎల్కానా వలె ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఎవరైనా పురుషులు అటువంటి తీర్మానం చేసుకోగలిగితే మీ చేతులు పైకెత్తండి. అలాగే ఈ రాత్రి ప్రియులారా, స్త్రీలలో కూడా ఎవరైనా సరే, ఇదిగో నా భర్తను, నా పిల్లల్ని దేవుని యొక్క సన్నిధికి నడిపించే విషయంలో ఒక లూదియా వలె నేను తీర్మానం చేసుకుంటున్నాను. నా కష్టానికన్నా, వ్యాపారానికన్నా, నా పనుల భారానికన్నా నా బిడ్డల రక్షణ ముఖ్యం, నా భర్త రక్షణ ముఖ్యం, నా కుటుంబ ఆశీర్వాదం ముఖ్యం అనేటువంటి ఆలోచన చేస్తే, తీర్మానం చేస్తే మీ కుడి హస్తాలు పైకెత్తండి. ఆ కుడి హస్తాలు పైకెత్తినటువంటి వారు దయచేసి ఇలా ముందుకు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప మహాద్భుతం మీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు ప్రియులారా. ఆ చెయ్యెత్తినటువంటి వారు ఎంతమంది ఉన్నవారు ముందుకు రండి. అటువంటి తీర్మానం చేసుకున్నటువంటి పురుషులు, స్త్రీలు దయచేసి ఈ యొక్క వేదిక భాగానికి రండి. మీ పక్షాన నా హస్తాన్ని ఎత్తి ప్రార్థన చేయబోతున్నాను. ఎవరి సన్నిధిలో ఉన్నానో, ఎవరి చేత అభిషేకించబడి ఈ ప్రాంతానికి పంపబడ్డానో దయచేసి అటువంటి తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలు రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు గొప్ప అద్భుతం మీ పట్ల చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. మీ పట్ల గొప్ప అద్భుతం ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఖచ్చితంగా రానున్నటువంటి సంవత్సరంలో మీ భర్తల్లో గొప్ప మార్పు, మీ బిడ్డల్లో గొప్ప మార్పు, మీ కుటుంబాల్లో గొప్ప మార్పు ఆయన తీసుకురాబోతూ ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా ఆకర్షించబడి నిజంగా ప్రభువా నా కోసం, నా కుటుంబం కోసం మాట్లాడేవాడు ఎవరైతే విశ్వసించగలుగుతున్నారో, ఈరోజు భర్తలను బట్టి, పిల్లలను బట్టి బాధపడుతున్న ప్రతి తల్లి, ఈరోజు కుటుంబము ఆర్థికంగా ఇదిగో ఎంతో వెనకబడిపోతూ, ఆధ్యాత్మికంగా ఎంతో వెనకబడిపోతూ ఉన్న చూస్తూ కూడా చేతగాని తండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక గొప్ప అమూల్యమైనటువంటి సమయం. ఇది ఒక మంచి తీర్మానం చేసుకోగలిగే సమయం ఇది ప్రియులారా. అటువంటి పురుషులుంటే ముందుకు రండి. నేను ఎల్కానాలా ఉండాలనుకుంటున్నాను. నా కుటుంబము, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఈ సమాజంలో నిలబడాలి అనుకుంటున్నాను. అటువంటి తీర్మానం చేసుకోగలిగిన వాళ్ళు వస్తే రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి ప్రియులారా, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తీర్మానం చేసుకుని ముందుకు వచ్చినటువంటి బిడ్డలు మీ కుడి హస్తాలను పైకెత్తి ప్రభు సన్నిధిలో వేడుకోండి. మీ కన్నీరు కార్చి అడగండి. అయ్యా, నా భర్తలో మార్పు కోసం, బిడ్డల్లో మార్పు కోసం ఎంతో కాలంగా ప్రయాసపడుతున్నానయ్యా. ఇదిగో వారిలో మార్పు రానందుకు నిరాశపడిపోతున్నా నా జీవితంలో. ఈరోజు నన్ను మరలా నువ్వు బలపరిచావు ప్రభువా, నా చేతనవుతుందని మాట్లాడావు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యం మీ పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మీ కొరకు నేను చేసే ప్రార్థన ఆయన ఆలకించబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వందనాలనైనా ఈనాటి సమాజంలో ప్రతి కుటుంబము ఎల్కానా కుటుంబములా ఉండాలని, ప్రతి కుటుంబము లూదియా కుటుంబంలా ఉండాలని ప్రభువా నువ్వు ఆశపడుతున్నావయ్యా. ఈరోజు ఎంతో మంది భర్తలు నాయన తమ భార్యలను దుఃఖపరుస్తూనే ఉన్నారు. దేవుని సన్నిధి అంటే దూరంగా వెళుతూ బాధ్యత లేకుండా ఉన్నారు ప్రభువా. సంపాదించడమే అనుకుంటున్నారు, పోషించడమే అనుకుంటున్నారు, ఇదే అనుకుంటున్నారు. కానీ దైవిక మార్గము ప్రాముఖ్యమైనదని అనుకోలేక, నీ సన్నిధికి రాలేక,
తమ భార్య పిల్లల్ని నడిపించలేని స్థితిలో ఉండగా అట్టి భర్తలను చూసి నీ సన్నిధికి వస్తున్నటువంటి తల్లులు ఎంతో మంది తల్లడిల్లిపోతున్నారయ్యా. వారిని సంధించు నాయన. వారి భర్తల్లో గొప్ప మార్పు మీరు తీసుకురండి ప్రభువా, మీకు స్తోత్రం. వారి పిల్లల గొప్ప మార్పు మీరు తీసుకురండి నాయన, మీకు స్తోత్రం. మరలా వచ్చే సంవత్సరం మీదటికి నాటికి నాయన ఎంతమంది అయితే వారి హస్తాలను ఎత్తి ప్రభువా నా కుటుంబం ఎల్కైనా కుటుంబంలో ఉండాలనేటువంటి ఆశతో తీర్మానం చేస్తూ ఉన్నారు, వారి కుటుంబాలను ఆశీర్వదించదువు గాక. వారి కుటుంబాలు నీ సన్నిధిలో సదాకాలము కనబడును గాక. వారి కుటుంబాలు రక్షణ పొందుదురుగాక. ప్రభువా మీరు కృప చూపి సహాయం చేయండి. వీరినందరినీ నీకును నీ కృపావాక్యానికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెళ్ళి వెళ్ళి వెళ్ళి